మీకు తరచుగా తల పగిలిపోయేంత భయంకరంగా నొప్పి వస్తుందా? ముఖ్యంగా ఒక పక్క నొప్పి, పార్శ్వ నొప్పి అంటాం కదా, అలా. అట్లాగే కళ్ళ ముందు మెరుపులు మెరుస్తున్నట్టు, ఏదన్నా శబ్దం వింటే చాలా చిరాకుగా ఇరిటేటింగ్గా ఉలిక్కిపడినట్టు, అలాగే ఏదైనా లైట్ చూసినా కూడా చాలా ఇరిటేటింగ్గా అసలు ఉన్నట్టు, ఒక జిగ్జాగ్ లాగా మనకి ఫ్లాష్ లైట్లు వెలిగారినట్టు అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు అనిపించినాయి మీకు? ఆ తర్వాత తలనొప్పి రావటం, వాంతులు అవటం, ఇవన్నీ. ఇది వచ్చినప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే, ఇది మామూలుగా తలనొప్పి నాకు స్ట్రెస్ మూలన వచ్చింది, లేకపోతే నాకు సైనసైటిస్ జలుబు మూలన వచ్చింది, ఇలా రకరకాలుగా అనుకుంటారు. ఇవన్నీ వాస్తవం కాదు. మీరు సైనస్ జబ్బు లేకపోతే స్ట్రెస్ మూలన వచ్చింది తలనొప్పి అనుకునే వాటిలో 100కి 90% మైగ్రేన్ అంటే పార్శ్వపు నొప్పి అంటారు. ఇది ఒక భయంకరమైన డిసీజ్ అని చెప్పచ్చు. జబ్బులు అనేక ఉంటాయి, కొన్ని నొప్పి లేకుండా ఇబ్బంది పెట్టేవి ఉంటే, ఇది తీవ్రమైన నొప్పితో పగాడికి కూడా రాకూడదు అనిపించేట్టు చేసే భయంకరమైన నొప్పి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సఫర్ అయ్యేది మహిళలు. మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. మైగ్రేన్ అంటే ఏంటి? మామూలుగా ఇది అందరూ అనుకుంటున్నట్టు తలకు సంబంధించిన నొప్పి అంటే పూర్తిగా అది బ్రెయిన్ ఏదో పాడైపోయాను కాదు, ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్. మైగ్రేన్ అనే వ్యాధి రావడానికి చాలా కారణాలు ఉంటాయి, మల్టిపుల్ కారణాలు, మనం తర్వాత చర్చించుకుంటాం. ఇది మామూలుగా చిన్నప్పుడు చూసుకుంటే 14-15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆడపిల్లలకి మగపిల్లలకి ఒకే రకం వస్తుంది. కానీ 15 ఏళ్ళు దాటి ఎప్పుడైతే వీళ్ళు మెచ్యూర్డ్ ఏజ్కి వచ్చారో అక్కడి నుంచి 49 సంవత్సరాల వరకు, అంటే పీరియడ్స్ అయ్యే వరకు కూడా ఆడవాళ్లలో మగవాళ్ళ కంటే కూడా 3 రెట్లు అధికంగా వస్తుంది. ఒక రకం చెప్పాలంటే ఇవాళ మైగ్రేన్ వాళ్ళు 100 మంది ఉంటే అందులో 75 మంది ఆడవాళ్లే ఉంటారు. మళ్ళీ ఎక్కడ కూడా తేడా ఉంది. మగవాళ్ళకు వచ్చే నొప్పికుండే తీవ్రత చాలా తక్కువ, ఆడవాళ్ళకు వచ్చే తీవ్రత వీళ్ళతో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ఆడవాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా హార్మోన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్ తక్కువైతేనో ఎక్కువైతేనో మైగ్రేన్ రాదు. ఈస్ట్రోజన్ ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతిలో శరీరంలో రిలీజ్ అవుతున్న పరిస్థితుల్లో సడన్గా డ్రాప్ అయినప్పుడు ఇది బాగా ట్రిగ్గర్ అవుతుంది. మెయిన్ ఆడవాళ్ళలో ట్రిగ్గర్ అవడానికి ఇంకా అనేక ముఖ్యమైన రీజన్స్ ఉన్నాయి. మైగ్రేన్ రావడానికి ప్రధాన కారణాల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది అత్యధికంగా హై గ్లైసెమిక్ ఇండెక్స్ గ్లూకోజ్ కన్జంప్షన్. రెండోది ఈ కెమికల్ రిఫైండ్ ఆయిల్. ఈ రిఫైండ్ ఆయిల్ మొత్తం మైగ్రేన్ విపరీతంగా ట్రిగ్గర్ చేస్తాయి. అలాగే వీట్ కానీ, గ్లూటెన్ ఉండే ఆహార పదార్థాలు కానీ, అట్లాగే స్ట్రెస్, మానసిక ఒత్తిడి, ఇంకా కాఫీలు తాగటం కానీ, నిద్ర లేకపోవటం ఎక్కువ. చాలామంది వాళ్ళ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఉండే అతిపెద్ద సమస్య ఏంటంటే వీళ్ళకి నిద్రపోరు, రాత్రిపూట చాలాసేపు చూస్తూ ఉంటారు. అట్లాగే ఓవర్గా లైటింగ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, అంటే టీవీ ముందు ఉండొచ్చు బ్లూరేస్ కానీ ఇలాంటివి కానీ. అలాగే అతి ముఖ్యమైన వీటన్నిటికంటే పెద్దదైన స్పెషల్గా మెన్షన్ చేస్తున్న ఇంకో విషయం ఏంటంటే డీహైడ్రేషన్. అన్నిటికంటే ముఖ్యమైనది నీళ్లు తాగటం మనం మానేసాం. ఈ మైగ్రేన్ అనేది లేటెస్ట్గా వచ్చిన ఈ జనరేషన్లో వచ్చింది తప్ప ఇంతకుముందు ఉండేది కాదు. మన పెద్దవాళ్ళ రోజుల్లో వాళ్ళు 5 లీటర్ల నీళ్ళు చక్కగా తాగేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, టైంకి నిద్రపోయేవాళ్ళు, నెయ్యి అది బాగా తీసుకునేవాళ్ళు. ఫ్యాట్ తీసుకోకపోవడం కూడా మైగ్రేన్ రావడానికి ప్రధాన కారణాలు ఒకటి. నిజానికి ఇది ఏదో ఒక కారణం చెప్తే దాని వల్ల వచ్చేది కాదు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనకు నెగిటివ్గా పనిచేసినప్పుడు కూడా ఈ మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది. ఇది ఎప్పుడు ఎలా ట్రిగ్గర్ అవుతుంది, ఈ కారణం చేత అని నిర్ధారించడానికి ఎలాంటి ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ పరిశోధనలో ఎక్కడ ఏమీ తేలలేదు. ఇది మల్టిపుల్ కాంబినేషన్. నేను చెప్పిన అన్ని కారణాలు కలిపిన మల్టిపుల్ కాంబినేషన్. కొంతమంది తెలియక అనుకుంటారు, నేను పలానా ఫుడ్ తిన్నాను, ఆ ఫుడ్ నాకు పడలేదు కాబట్టి నాకు మైగ్రేన్ ట్రిగ్గర్ చేసింది అనుకుంటారు. నిజానికి వాళ్ళు ఎప్పుడూ తినని ఫుడ్ ఒకటి తిన్నప్పుడు ఆ రోజు మైగ్రేన్ రావచ్చు. కానీ వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏమనుకుంటారంటే తప్పుగా అర్థం చేసుకునేది ఆ ఫుడ్ వల్ల నా మైగ్రేన్ వచ్చింది అనుకుంటారు. అది కాదు. నిజానికి అంతకుముందు 3 రోజుల ముందు నుంచి అతను నిద్ర రాత్రి 2-3 దాకా పడుకోవట్ల ఫ్రెండ్స్తో బాతా కానీ వేస్తున్నాడు. డీహైడ్రేషన్, లీటర్ మించి నీళ్ళు తాగట్లేదు, అలాగే షుగర్ కూడా ఉంది బాగా. ఇలాంటి అన్ని కారణాలతో కూడా మైగ్రేన్ వచ్చినప్పుడు మన ఎగ్జాక్ట్ ఇదే కారణం చెప్పడం సాధ్యపడదు. ఇందులో మైగ్రేన్ అనేది 4 దశలుగా మనం చూడొచ్చు. మొదటి దశని ప్రోడ్రోమ్ అంటాం. అసలు ఈ ప్రోడ్రోమ్లో ముందుగానే కొన్ని సూచనలు బిగిన్ అవుతాయి. దాంట్లో ముందు బాగా అలసిపోతాం, అలాగే ఆవులంతలు బాగా వస్తాయి, అలాగే ఫుడ్ క్రేవింగ్స్ విపరీతంగా దేని చూసిన క్రేవింగ్స్ అనిపిస్తాయి, అలాగే మూడ్ స్వింగ్స్. ఇది ప్రోడ్రోమ్ అనే ఫస్ట్ దశ. ఇది దాటిన తర్వాత ఆరా అనే దశకి వెళ్తాం. ఆరా అనే దశలో పెయిన్ రావడానికి 24 గంటల నుంచి 48 గంటల ముందు ఆరా అనేది ఉంటుంది. ఈ ఆరా వచ్చినప్పుడు అప్పుడే మనకు కరెక్ట్గా కళ్ళ ముందు మెరుపులు మెరిపినట్టు కనిపించడం, ఈ వీటన్నిటి కూడా మనం ఓవర్గా రియాక్ట్ అవ్వటం, సౌండ్కి వీటన్నిటి కూడా ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. అలాగే ఒక రకమైన వర్టిగో ఫీలింగ్ లాగా, అంటే మీకు అర్థమైపోతుంది
ఈ మైగ్రేన్ తలనొప్పి ఇది వచ్చిందంటే తుఫాను ముందు కొన్ని పక్షులు ఎగరటువంటి సిగ్నల్లు ఉంటాయి కదా, అట్లానే ఇక్కడ కూడా ఇది రాబోతుంది అనేది ఆరా అనే ఫేజ్లో మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ భయంకరమైన తలనొప్పి రాబోతుందని. ఈ ఆరా తర్వాత మూడోది పెయిన్ కానీ లేదా అటాక్ కానీ అనొచ్చు. నిజానికి ఇది బ్రెయిన్కి డైరెక్ట్ వచ్చే నొప్పి కాదు. బ్రెయిన్కి ఉండే కవర్ లాగా ఉండే మెనింజస్ అనే పార్ట్లో ఇది ఆ ఇన్ఫ్లమేషన్ని అలాగే పెయిన్ని కలిగిస్తుంది. దీనికి ప్రధాన కారణం బ్రెయిన్లో ఉండే సిజిఆర్పి అనే ప్రోటీన్ హైలోకి వచ్చినప్పుడు బ్రెయిన్ చుట్టూతో ఒక పొరలాగా ఉండే మెనింజస్ ఇన్ఫ్లమేషన్కి వాపుకు గురవుతుంది. దాని ద్వారా వచ్చే వాపుని ఒక సిగ్నల్ లాగా బ్రెయిన్ స్టెమ్ తెలియజేసినప్పుడు ఆ నొప్పిని మనం ఫీల్ అవుతాం. అప్పుడు మనం తలలో నొప్పిలాగా ఫీల్ అవుతాం. ఈ పెయిన్ వచ్చినప్పుడు చాలా నరకంగా ఉంటుంది. ఈ నరకంలో కూడా పాపం చాలామంది ఆడవాళ్ళని చూస్తూ ఉంటాం, తల గోడకేసి కొట్టుకుంటారు. అసలు ఎంత తీవ్రమైన వేదన అంటే అంత వేదన. సో మందులు వాడతారు, ఆ మందులు తాత్కాలికం. అలాగే నాలుగోది పోస్ట్ డ్రోమో అనే నాలుగో దశలో, చివరి దశలో దాని నుంచి విత్రాలు సిమ్టమ్స్ ఉంటాయి. ఈ మందు కొట్టి పడిపోయినటువంటి బ్రెయిన్ ఫాగ్ లాగా రావటం, ఆ తల దిమ్ముకుంటాం, అలాగే స్కాల్ప్లో టెండర్నెస్ లాగా అనిపించడం, ఆ తర్వాత ఒత్తిడి అయిపోతుంది. ముఖ్యంగా ఇండియాలో కర్ణాటకలో చేసిన సర్వే ప్రకారం మనం చూసుకుంటే మహిళల్లో 100కి 25 మందికి మైగ్రేన్ అని తెలిసింది. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే దీని ట్రీట్మెంట్ని ఆవిర్లు పట్టడం, తలనొప్పి బెళ్ళేయటం, తడిగుడ్డేసి పడుకుంటాం, లేకపోతే ఇంకేదో పెయిన్ కిల్లర్స్ ఓవర్ ది కౌంటర్ కానీ విత్ చిన్న డాక్టర్లతో వాడి కానీ చేస్తున్నారు. దీన్ని మైగ్రేన్ అని ఫస్ట్ ఐడెంటిఫై చేయట్లా. సో మైగ్రేన్ అనేది డిఫరెంట్ సిమ్టమ్ల సమాహారం కాబట్టి మనం దీన్ని ఒకటి ఆపేస్తే ఆగిపోతుంది, ఇదేదో మ్యాజిక్కి తింటే తగ్గిపోతుంది ఇలా చెప్పలేం. మల్టిపుల్ ఫ్యాక్టర్స్గా దీన్ని ఎదుర్కోవాలి. మైగ్రేన్ రావడానికి ప్రధాన కారణం, ఇది ఎక్కువ మంది టచ్ అయిన సబ్జెక్టు, నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే మైగ్రేన్ ఈజ్ డీహైడ్రేషన్ ఇష్యూ. కంటి దగ్గర సెల్స్, ముఖ్యంగా కంటి దగ్గర సెల్స్లో అలాగే బ్రెయిన్లో కొన్ని సెల్స్లో డీహైడ్రేషన్, వాటర్ సరిగ్గా అందని పరిస్థితి. నిజానికి వాటర్ మనం ఒకప్పుడు పెద్దాళ్ళు 5 లీటర్లు అట్లా తాగేవాళ్ళు. ఈ జనరేషన్లో మనం పనులు మానేసాం కాబట్టి, ఏసీల్లో ఉంటాం, సౌకర్యాలు అలవాటు పడ్డాం కాబట్టి వాటర్ తాగేది మొత్తం 4 నుంచి 6 గ్లాసులకి వాళ్ళు లిమిట్ అయిపోయిన పరిస్థితుల్లో శరీరానికి 4-5 లీటర్ ఇచ్చి తీరాలి. కానీ అక్కడ నువ్వు లీటర్న్నర ఇస్తున్నప్పుడు బాడీలో ఒక వాటర్ రేషనింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ రేషనింగ్ సిస్టమ్ ప్రయారిటీ ఆర్గాన్స్ ఎక్కువగా ఇస్తుంది, మిగిలిన నాటికి అంత బాగా సప్లై చేయదు. ఆ ప్రాసెస్లో భాగంగానే మనకి కంటి దగ్గర కొన్ని సెల్స్కి ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వాటర్ సరిగ్గా అందనప్పుడు ఆ డీహైడ్రేషన్ ఇష్యూని ఒక పెయిన్ ద్వారా శరీరం ఒక సిగ్నల్ పంపి తెలియజేస్తుంది. అది కూడా మైగ్రేన్కి ఒక ప్రధాన కారణాలు ఒకటి డీహైడ్రేషన్. ఇక్కడే మోడర్న్ మెడిసిన్లో వీళ్ళ ప్రొడక్ట్ సాధించింది ఏంటంటే సిజిఆర్పి అనే ప్రోటీన్ని ఇనిబిట్ చేయడానికి మందులు ఇస్తున్నారు. అయితే సిజిఆర్పి ఎందుకు రేజ్ అవుతుందన్న కారణాన్ని నువ్వు అడ్రస్ చేయకుండా నువ్వు జస్ట్ సిజిఆర్పిని చేస్తే డయాబెటీస్ ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారో, బీపీకి, థైరాయిడ్కి, గ్యాస్కి ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారో సేమ్ అదే చెత్త ట్రీట్మెంట్ ఇక్కడ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఇప్పటికే కొన్ని కోట్ల మంది, సగం మంది మహిళలు ఆల్మోస్ట్ ఏదో దశలో మైగ్రేన్తో సఫర్ అవుతున్నారు. జీవితాంతం వదలట్లేదు. ప్రపంచంలో మహిళలు పట్టిన అతిపెద్ద సమస్య మానవ జాతి పుట్టిన తర్వాత అది మైగ్రేన్. ఆడవాళ్ళకి మాత్రం స్పెషల్ అనేది. ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. మనం ఇవ్వాల్సింది సిజిఆర్పి ప్రోటీన్ ఆపడానికి ఇచ్చే మందులు కాదు, సిజిఆర్పి అనే ప్రోటీన్ ట్రిగ్గర్ కావడానికి దోహదపడే పరిస్థితుల్ని శాశ్వతంగా మన జీవనశైలి ద్వారా అలాగే ఒక ఆహార విధానం ద్వారా తీసేసే పద్ధతి. దట్ ఈజ్ విఆర్కే డైట్. విఆర్కే డైట్ చేస్తే ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల క్రితం కృష్ణానదొడ్డి అని చెప్పినప్పటి నుంచి విఆర్కే డైట్ చేసిన మైగ్రేన్ ఉన్న ఎవరికైనా సరే రోజుల్లో తగ్గి తీరాల్సిందే. అదేంటి రోజుల్లో తగ్గడం ఏంటి? కొన్నాళ్ళన పడుతుంది అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను ఇందా చెప్పిన ప్రధాన కారణం మన డీహైడ్రేషన్. ఆడవాళ్ళకే తలనొప్పి రావడానికి కారణం హార్మోన్లు ఎంత కారణమో మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నీళ్లు తాగటంలో మగాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు, ముఖ్యంగా ఇండియాలో. ఎందుకని కారణం? బయటికి వెళ్తే యూరినల్స్కి ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది, ఇది సోషల్ ఇన్సల్ట్ అని భయపడి మగాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు నీళ్లు చాలా తక్కువ తాగుతారు. ఇది ఒక కారణం. మగాళ్ళు ఒక 3 లీటర్లన్నా తాగగలిగిన చోట ఆడవాళ్ళు లీటర్ కూడా తాగని పరిస్థితి. ముఖ్యంగా జర్నీలకి వెళ్తే అసలు తాగరు. ముఖ్యంగా డీహైడ్రేషన్ వచ్చిన కేసులే మేజర్గా ఉంటాయి మైగ్రేన్లో. ఎప్పుడైతే వీళ్ళు నీళ్లు తక్కువ తాగుతారు, లీటర్ నీళ్లు తాగుతారు, తలనొప్పి వస్తుంది, డాక్టర్ గారి దగ్గర ట్యాబ్లెట్ తెచ్చుకుంటారు, పెయిన్ కిల్లరు. ఆ సిజిఆర్పిని ఆపే, ప్రోటీన్ ఆపే తెచ్చుకుంటారు, లేదా పెయిన్ తాత్కాలికంగా ఆపే తెచ్చుకుంటారు. ఆ పూటకు అయిపోయింది, లీటర్ నీళ్ళే తాగుతారు. పొద్దున్న లేవగానే తలకాయ గోడకేసి కొట్టుకుని నొప్పి మళ్ళీ వస్తుంది, మళ్ళీ ట్యాబ్లెట్ వేస్తారు, మళ్ళీ లీటర్ నీళ్ళే తాగుతారు. వీళ్ళు ఒక జన్మంతా, ఒక దశాబ్దం, 2 దశాబ్దాలు, 3 దశాబ్దాలు గడిచిపోతే అమ్మ నాకు 20 ఏళ్ళ నుంచి మైగ్రేన్ అమ్మ, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం అంటారు. కానీ దాని రూట్ కాజ్ ఏంటి?
వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కడైనా ప్రపంచంలో వచ్చిన సమస్య ఒక జబ్బు వస్తే దాని సిమ్టమ్ను అణచడానికి చేస్తాను తప్ప మూల కారణాన్ని చేయట్లా. నువ్వు తలనొప్పి నొప్పి తగ్గడానికి చేయాల్సింది నొప్పి రాకుండా ఉండే ఆ దానికి చేయాలి. నొప్పి యొక్క మూల కారణాన్ని తీసేస్తే నొప్పి శాస్త్రంగా రాదు. ఆవిడే కనుక 5 లీటర్ నీళ్లు సిస్టమేటిక్గా నేను ప్రపోజ్ చేసినట్టు నేను ఎలా ప్రపోజ్ చేస్తానంటే ప్రతి 45 నిమిషాలకి 300 ml చొప్పున సరిగ్గా టైం ప్రకారం 17 సార్లు తాగండి. ఆల్మోస్ట్ 5.1 లీటర్స్ వాటర్ వస్తుంది. నేను చెప్పిన టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. 6 తాగితే 6:45, మళ్ళీ 7:30, 8:15, 9 ఈ రకమైన షెడ్యూల్లో తీసుకోవాలి. చూడండి. అట్లాగే నిద్ర ప్రాపర్గా నిద్రపోవటం. నిద్ర అనేది రాత్రిపూట మనం నెట్టేసాం, అర్ధరాత్రి పోయి తెల్లవారుజామున 9 లేస్తున్నాం. వీళ్ళందరూ సఫర్ అవ్వాల్సిందే. ఇదంతా గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ ప్రాపర్గా రెస్ట్ తీసుకున్నప్పుడే శరీరంలో ఉండే హార్మోన్స్తో సహా ప్రతిదాన్ని ఒక బ్యాలెన్స్ స్టేట్ వస్తుంది, ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచుతుంది. మీరు ఎప్పుడైతే అర్ధరాత్రులు దాటినాక నిద్రపోయి అర్ధరాత్రి దాటినాక ఫుడ్లు తిని డైజెషన్ సిస్టమ్ పనులు చెప్పి దాని ద్వారా నిద్ర లేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా రిఫ్లెక్షన్ ఏమి పడుతుంది. అలాగే ఇవాళ వర్క్లో కానీ ప్రతి చోట ఉండే ప్రెషర్, మీరు ప్రెషర్ని తీసుకుంటున్నారు. కార్టిజోల్ అందరికీ విపరీతంగా ఉంటాయింది, ఈ పరిస్థితిలో కూడా వస్తుంది. అలాగే కొన్ని మనం తీసేసుకోగలిగిన ఉంటాయి, కొన్ని తీయలేని ఉంటాయి. తీసేసుకోగలిగిన ఫ్యాక్టర్లన్నీ మనం సరి చేసుకున్నప్పుడు అవుతుంది. వీఆర్కే డైట్లో అద్భుతంగా ఇది తగ్గడానికి కారణం ఏంటంటే నేను చెప్పినట్టు రోజుల్లోనే మీ 20 ఏళ్ళ 30 ఏళ్ళ మైగ్రేన్ అయినా సరే వీఆర్కే డైట్లో తగ్గి తీరాల్సిందే. వీఆర్కే డైట్లో కంప్లీట్ మైగ్రేన్ అనేది ఎడంకాలతో అన్నట్టు పోవటానికి ప్రధాన కారణాల్లో ఫస్ట్ది ఫుల్ ఆఫ్ వాటర్. ఈ ప్రపంచంలో అంతా ఏ డైట్, ఏ కీటో డైటు, ఏ ప్రపోజ్ డైట్ అయినా 2 లీటర్లో మ్యాక్సిమం ఇస్తానంటే వాటరు నేను 5.1 లీటర్లు ఇస్తాను. అది కూడా సిస్టమేటిక్గా 300 ml చొప్పున 17 సార్లు ఈక్వల్ టైమింగ్ మెయింటైన్ చేయడం ఇస్తాను. ఎప్పుడైతే టైమింగ్ మెయింటైన్ చేస్తుందో వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మెరుగుపడటం చేత ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా బాడీలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్ని చోట్ల ఫ్రీగా పంపగలుగుతుంది. సో అది వేరే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. అదొకటి ఫ్యాక్టర్. రెండోది దీని మేజర్ ట్రిగ్గర్ పాయింట్ గ్లూకోజ్ సెంట్రిక్ డైట్. నేను మొత్తం పీక్ అవతల పరిసే గ్లూకోజ్. అలాగే గ్లూటెన్, వీట్, ధాన్యాలు కంప్లీట్ ఎత్తేసే. గ్లూటెనే కాదు అనేక రకాల పిండి పదార్థాల నుంచి కూడా వస్తుంది. అలాగే ఫ్రూట్ జ్యూసెస్ కూడా మంచిది కాదు. నా దాంట్లో అసలు ఫ్రూట్స్ ఏవి ఎత్తేసాం కాబట్టి ఆ గొడవ లేదనుకోండి. అలాగే దానికి సంబంధించిన ట్రిగ్గరింగ్ పాయింట్స్ మైగ్రేన్కి ఉన్నాయి. ఈ పాయింట్స్ మొత్తం టోటల్గా ఎలిమినేట్ చేసేది ఈ ప్రపంచ వీఆర్కే డైట్. అందుకే నేను చెప్తాను, వీఆర్కే డైట్తో ఈ ప్రపంచంలో మీరు దశాబ్దాల మైగ్రేన్ అయినా సరే నేను అడిగే టైం కొన్ని రోజులు మాత్రమే. అది 1 రోజా 2 రోజులా 3 రోజులు అంతే. తగ్గి తీరాల్సిందే. ట్రై చేయండి, వీఆర్కే ట్రై చేయండి, అప్పుడు మాట్లాడదాం. అలాగే స్ట్రెస్ కూడా మీరు ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్ సి విటమిన్ కానీ, సి విటమిన్ పుష్కలంగా ఇవ్వటం నీళ్లతో పాటు, అలాగే ఒమేగా 6 రిఫైన్డ్ ఆయిల్ అయిన ఎందుకు బ్యాడ్ డైట్లో అంటే అవి కెమికల్ ఆయిల్ అవ్వటం ఒకటే కాకుండా ఇవన్నీ ఒమేగా 6 ఎన్రిచ్డ్ ఆయిల్స్. ఇవన్నీ నేను ఇచ్చేది ఒమేగా 3 నా డైట్లో కింద నుంచి పైదాకా ఒమేగా 3 ఉంటుంది. అలాగే ఇంకో ప్రధాన లోపం ఏంటంటే B2 అనేది రిబోఫ్లావిన్, B2 ఒకటి, అట్లాగే మెగ్నీషియం, ఈ 2 కూడా చాలా లోపాలు ఉంటాయి. రిబోఫ్లావిన్ అనేది మాంసం కానీ గుడ్లలోంచి చాలా చేపలు ముఖ్యంగా ఇవన్నీ కూడా పుష్కలంగా వస్తుంది. వీఆర్కే డైట్లో వాటి ప్రాధాన్యత ఎంతో మీకు తెలుసు. అది ఎప్పుడైతే మైగ్రేన్ ట్రిగ్గర్ పాయింట్లో B2 కీలకం. అట్లాగే మెగ్నీషియం, ఈ ప్రపంచంలో రిచెస్ట్ సోర్స్ ఆఫ్ మెగ్నీషియం ఉండేది గుమ్మడి గింజల్లో. అలాగే సప్లిమెంట్లో పంకిన్ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కానీ అలాంటి ఇచ్చినప్పుడు గుమ్మడి గింజలు ముఖ్యంగా అద్భుతమైన మెగ్నీషియం ఉండే కంటెంట్ కాబట్టి వెంటనే రోజుల్లో ప్రభావితం చూపించి శాశ్వతంగా నా డైట్ 10 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు బాధపడిన మహిళలు ఈరోజు కూడా కలిసినప్పుడు సార్ అప్పుడే 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడ్డాం, అప్పటి నుంచి లేదు సార్ మైగ్రేన్ అని చెప్తారు. వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటంటే నీళ్లు తాగడం కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అలాగే రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవట్లేదు. అంటే వంటిల్లు మార్చుకున్న వాళ్ళందరికీ. అలాగే కెమికల్ ఉప్పు లేదు. అలాగే మీరు వీలైనంత కెమికల్స్ తగ్గించి నేచర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకప్పుడు మన పూర్వీకులు తిన్న ఆహారం ప్రధాన ప్రకారం ప్రపంచంలో మనిషి జన్మెత్తినాడికి మైగ్రేన్ వచ్చే అవకాశమే లేదు. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్, వెస్ట్రన్ డైట్లు, వెస్టర్న్ ఇదంతా మనం ఎప్పుడు చేసుకున్నాం అప్పుడు వచ్చినాయి. దీనికి మందు బిళ్ళల పరిష్కారం కాదు. ప్రపంచంలో మందు బిళ్ళలతో మైగ్రేన్ పోయినాడు ఒక్కడ కూడా లేడు. సిమ్టమ్ రిలీవర్ కాదు కావాల్సింది, మైగ్రేన్ రావడానికి కారణాలు తీసేయాలి. అట్లాగే మైగ్రేన్ వచ్చి తగ్గినప్పుడు, మైగ్రేన్ అంటే తలొక్కటే కాదు, మెడ దగ్గర నుంచి భుజాల దగ్గర దాకా కూడా నొప్పి వస్తుంది. ఈ పెయిన్ దశలో అది ఒక్కళ్ళు 72 గంటలు కూడా ఉంటుంది. 2 గంటలు 3 గంటల నుంచి 72 గంటలు ఉంటుంది. అలాగే వాళ్ళు వామిటింగ్స్ అవుతాయి. తీవ్రంగా అంతా వామిటింగ్స్ అయినాక వాళ్ళు రిలీవ్ అవుతారు. రిలీవ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ సుఖంగా ఉండదు. ఇంకా ఒక 24 గంటల పాటు ఆ బాధ అనుభవించిన తాలూకు అలసట కానీ దానికి ఒక కంటిన్యూటీ కొన్నాళ్ళు ఉండి వెళుతుంది. అంటే ఒకసారి మైగ్రేన్ వచ్చిందంటే మనని
ముందు వెనక డ్యూరింగ్ పీరియడ్లో కూడా సిమ్టమ్స్ ముందు అర్థం కావడం దగ్గర నుంచి అలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఇది జీవితాంతం వదల సమస్య కాబట్టి ముఖ్యంగా చాలామంది సూసైడ్ థాట్ కూడా చేసేంత తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే సొల్యూషన్ లేదు కదా. ఇప్పుడు మనం మిగిలిన చాలా జబ్బులు ఉంటాయి. ఇప్పుడు షుగర్ ఉంది, నొప్పి పుట్టదు. బీపీ ఉంది, నొప్పి పుట్టదు. థైరాయిడ్ నొప్పి పుట్టదు. జబ్బులు చాలా ఉంటాయి. క్యాన్సర్ కూడా కొన్ని క్యాన్సర్లు అసలు నొప్పులు పుట్టవు. అలాంటిది సొరియాసిస్లు, నొప్పులు లేని, దీంట్లో పగాడికి కూడా రాకూడనంత ఇబ్బందులు ఉంటాయి. అలాగే చాలామంది ఈ ఆల్కహాల్, ఈ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. అలాగే ఈ మందు బాగా కొట్టేవాళ్ళు, ఈ సిగరెట్లు తాగే గ్యాంగ్ ఉంది. వీళ్ళకి ఇది విపరీతంగా ట్రిగ్గర్ చేస్తుంది. మీకు కనుక మైగ్రేన్ ఉంటే తక్షణం ఇచ్చేయండి. అలాగే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడేవాళ్ళు, మందులు వేసుకుంటారు కదా, వాళ్ళల్లో ముఖ్యంగా ఆరా స్టేజ్లో ఉన్నవాళ్ళు, పిల్లలు పట్టుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా స్మోకింగ్ ఉంటే వాళ్ళల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం మామూలుతో పోలితే 34 రెట్లు అధికమని అనేక మెటా అనాలిసిస్లు చెప్తున్నాయి. అలాగే మామూలులో కూడా ఈవెన్ ఒక ఆరా అనే కండిషన్లో మైగ్రేన్ ఉండే వాళ్ళకి, అది లేని మహిళలకి రెట్టింపు కంటే ఎక్కువగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది అనేక స్టడీస్ చెప్తున్నాయి. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వీళ్ళకి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో కొంత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కొంత కంట్రోల్కి వస్తుంది, కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ తీవ్రంగా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హార్మోన్ బ్యాలెన్స్ ఎక్కువ తక్కువ అనేది కూడా పాయింట్ కాదు, సడన్గా పడిపోవటం అనేది మేజర్గా ఇబ్బంది కలిగిస్తుంది. ఆ ప్రోటీన్ని ట్రిగ్గర్ చేయటం అవుతుంది. మీరు ట్రిగ్గర్ చేసే పాయింట్స్ దూరం చేయాలి. అట్లాగే బేసికల్గా అందరూ చేయాల్సిన పని ఏంటంటే మైగ్రేన్ ఉన్నాళ్ళని కాదు, ఇంకా ఇతర క్రాన్స్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్, డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరంతా చేయాల్సిన పని ఏంటంటే ఫుడ్ ఎలర్జీ టెస్ట్ అని ఉంటుంది. చాలా చోట్ల 8,000 నుంచి 13, 14, 14,000 దాకా ఉంటుంది. మీరు ఆ టెస్ట్ కనుక చేయించుకుంటే మంచి ల్యాబుల్లో చేయించుకోండి. మీరు ఏ ఫుడ్ తింటే మీకు పడదు, ఏ ఫుడ్ మీడియోకర్గా తీసుకోవచ్చు, ఏ ఫుడ్ మీరు బాగా తీసుకోవచ్చు, అసలు పడకూడదు, ఇలాంటివి చెప్తారు క్లియర్గా, రాసి ఇచ్చేస్తారు. సో ఒకడు కోడిగుడ్డు పడదన్నారు అనుకోండి, మీరు కోడిగుడ్డు తినకూడదు లైఫ్లో, అంటే అసలు పడకుండా రెడ్ మార్క్ వేసేస్తారు. అందులో ఎల్లో పడద్దన్నారు అనుకోండి, అది తీసేయండి. మీకు బీరకాయ పడదు, బీరకాయ, వీళ్ళంతా స్పష్టంగా లిస్ట్ ఇస్తారు. ఎవరికాళ్ళు అందరూ మ్యాక్సిమం మంచి ల్యాబులు టెస్ట్ చేయించుకోండి. ముఖ్యంగా మైగ్రేన్ ఉన్నాళ్ళు, అలాగే డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్కి సంబంధించి, స్టమక్ సంబంధించి క్రానికల్ డిసీజ్ ఉన్న అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ లాంటి వాళ్ళు కూడా ఈ టెస్టులు చేయించుకుని మీకు పడదు అని ఐడెంటిఫై అయ్యి, చాలామందిలో తెలియక, ఇప్పుడు సపోజ్ మీకు వంకాయ పడదు అనుకోండి, మీరు తెలియక వంకాయ కూర ఎక్కువగా తింటే మీకు ట్రిగ్గర్ అవుతుంది. అది ట్రిగ్గర్ అయిన విషయం కూడా మీకు తెలియదు. అది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. అంటే ఈ సిమ్టమ్స్, ఈ పనులు చేసే వాళ్ళందరికీ వస్తుందంటే అలా రాదు. సిగరెట్ తాగే వాళ్ళందరూ సిగరెట్ ట్రిగ్గర్ పాయింట్, మందు కొట్టిన ట్రిగ్గర్ పాయింట్ అన్నాం కాబట్టి మందు కొట్టి సిగరెట్ తాగే వాళ్ళందరికీ వస్తుందంటే రాదు, అలా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో మల్టిపుల్ కలిసినప్పుడు వస్తుంది. ఈ మల్టిపుల్ మొత్తం మట్టిలో కలిసేది విఆర్క డైట్తో. ఈ ప్రపంచంలో ఏ స్థాయి ఇన్ఫర్మేషన్ అయినా సరే అత్యద్భుతంగా తగ్గించగలిగే విఆర్క డైట్ గురించి మీకు తెలుసు. ESR 600-700 ఉండే దెబ్బ నార్మల్ ఆటం, ఎంతలా కుళ్ళిపోయిన కాళ్ళు కూడా, మీరు గ్యాంగ్రీన్లో కుళ్ళి పురుగులు వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చిన కాళ్ళు ఏ రకంగా నెలలో 2 నెలలు ఎలా పరిగెత్తారో, కొన్ని లక్షల మంది ఏ రకంగా జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 10 ఏళ్ళలో మీకు తెలుసు. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్, ఎనీ ఇన్ఫర్మేషన్ పోవాలంటే అద్భుతంగా మోనోలారిక్ యాసిడ్ ఉండే కోకోనట్ ఆయిల్, ఒరిజినల్ కోకోనట్ ఆయిల్, ఆ చెత్త క్రాప్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్గా చచ్చూరుకుంటారు, అది తీసుకుంటే విఆర్క డైట్లో చెప్పిన ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అది తీసుకుని మంచినీళ్ళు బాగా తాగి ఒమేగా 3 పుష్కలంగా ఉండేది చూసుకుని వీలైనంత వరకు నేచర్ దగ్గర ఉండే ఫుడ్ ఉండటం, అలాగే మీరు ఆహార పదార్థాలని తక్కువ సెగలో సిమ్లో ఉండటం, అలాగే వ్యాయామం కూడా తప్పనిసరిగా కొంచెం చెమట పట్టేటట్టుగా వ్యాయామం చేయడం కూడా మంచిది. ముఖ్యంగా నిద్ర బాగుండాలి, లైట్లకు విపరీతంగా ఎక్స్పోజ్ కాకండి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా బ్లూ స్క్రీను చాలామందిలో ఈ సెల్ ఫోన్లో ఉండే బ్లూ స్క్రీను లేదా మానిటర్లో ఉండేది, టీవీల్లో ఉండే ఈ బ్లూ లైట్ బాగా దెబ్బతీస్తుంది, మైగ్రేన్కి లాంగ్ టర్మ్లో దోహదం చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు తప్పదు అనుకుంటే బ్లూ లైట్ని ఆఫ్ చేసే ఉన్నాయి మానిటర్ లైట్లో మంచి, ఆ ప్రొటెక్టర్లు పెట్టుకోండి, లేదా బ్లూ లైట్ ఫిల్టర్ చేసే గ్లాసెస్ ధరించండి. దగ్గరగా మాత్రం ఏ లైట్ని చూడటానికి ట్రై చేయకండి. మీరు ఎప్పుడైనా ఎండలోకి వెళ్ళినా కూడా ఆ యూరేస్ దెబ్బతీయకుండా బ్లాక్ గ్లాసెస్, మంచి బ్యూటిఫుల్ ఫిల్టర్స్ ఉంటే కొంచెం ఖరీదైనవి కొనుక్కుని మంచి వాటిలో మీకు తగిన పవర్ ప్రకారం లేకపోతే మాలా చేస్తా కళ్ళని జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతున్న వాళ్ళు కనుక మీరు ఇప్పుడు నాజియా, కళ్ళ ముందు మెరుపులు, తలనొప్పి లాంటి ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీరు గమనిస్తే మీరు వెంటనే దాన్ని ఆపేసేయండి. మీరు డాక్టర్ గారి సలహాతో ఈస్ట్రోజన్ లేని ప్రొజెస్టరాన్ ఉండే ట్యాబ్లెట్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మీ డాక్టర్ని కలిసి మీరు చక్కగా మార్చుకోండి. డైట్ చేయడం కుదరని వాళ్ళకి అంత అవసరం కూడా లేదు, మీరు పీకి పారేస్తానంటారా, మొత్తం మందులని పీకి పెంట కొప్పలేయండి, పెంట కొప్పలేసి విఆర్క డైట్ మొదలెట్టండి. మైగ్రేన్ అనేది భూమి మీద మనిషి అనేది కనిపించడానికి వీల్లేదు. దట్ ఈస్ విఆర్క డైట్.